హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 870వ నామం, 8 అక్షరాల నామం అంతర్ముఖ సమారాధ్య. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం అంతర్ముఖ సమారాధ్యాయ నమః అని చెప్పుకోవాలి. అంతర్ముఖముగా చక్కగా ఆరాధించబడుతున్నటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే, అమ్మవారి సహస్రం అంటే లలితా సహస్రం అంటే సాధనా శాస్త్రం. ఏముంటే అమ్మ అనుగ్రహిస్తుందో చెప్తున్నారు. ఆరాధ్య నామాల్లో ఇంకొక నామం వచ్చింది, వీరారాధ్య, దురారాధ్య నామాల పరంపరలో ఇప్పుడు అంతర్ముఖ సమారాధ్య. ఈ వ్యాఖ్యానంలో ఎన్నో విశేషంగా చెప్పుకున్నాం. వాటిల్లో ఈ నామాన్ని కూడా మనం చేర్చుకుంటే అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అనేవి జంట నామాలు. ఈ రెండిటికి కూడా అద్భుతమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది. అంతర్ముఖముల చేత సమగ్రముగా ఆరాధించబడుతున్నటువంటి తల్లి అని మనం చెప్పుకుంటే ఆరాధన, సమారాధన. అసలు ఆరాధన అంటేనే గొప్ప మాట. రాధనము, ఆరాధనము. అంటే అసమంతాతని మళ్ళీ మళ్ళీ సమ్మని చెప్పడంలో ఉద్దేశం, శాస్త్ర పద్ధతిని అతిక్రమించకుండా సంపూర్ణంగా పరిపుష్టిగా ఆరాధన చేస్తే అది సమారాధన అవుతుంది. అంతర్ముఖ సమారాధ. ఈవిడ ముఖ్యంగా అమ్మవారి ఉపాసనలో అంతర్ముఖ సమారాధన స్పష్టంగా అందుతూ ఉంటుంది. ఆదిశంకరులు ఎప్పుడూ కూడా దీనికే ప్రాధాన్యత ఇచ్చారు. మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, ఏదన్నా చేస్తున్నప్పుడు రాయ్ మనసు పెట్టి చేయండి రా అంటారు. అంటే బాహ్యారాధన వద్దని కాదు దీని అర్థం. అంతర్ముఖ స్పృహతో చేయాలి. అమ్మ మీద మనం పువ్వు వేస్తున్నప్పుడు, అమ్మ పాదాల మీద పువ్వు కనబడుతున్నప్పుడు అక్కడ అమ్మ పాదాలు కనబడాలి. ఒక విగ్రహమో ఒక చిత్రపటం యొక్క పాదాలు కాదు. మనం చేస్తున్న షోడశ పూజ అయినా, మనం చేస్తున్న మంత్రస్వరూపమైనా సరే అక్కడ అమ్మ ఎదురుకుండా కూర్చొని తీసుకుంటోంది. మీరు దాన్ని గమనించుకోవాలి. ఏం చేస్తున్నాము అనేది దాని మీద మనకు విశ్వాసం ఉండాలి. ఎదురుగా విగ్రహం అనే పదార్థం ఉంది, చిత్రపటం అనే పదార్థం ఉంది, వీటిని కాదు మనం చూడాల్సింది. ఎదురుకుండా అమ్మ కూర్చుంది, అమ్మకు మనం అమ్మ అనుగ్రహంతో చేయగలుగుతున్నాం, అది చేద్దాం. సర్వం విద్యామయం భావయేత్ అన్నారు. అంటే అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మొత్తం అన్నీ సమకూర్చుకొని తనని తాను శుద్ధి చేసుకొని తర్వాత సర్వం విద్యామయం భావయేత్ అనే మంత్రాన్ని చదువుతారు. ఇది భావంలోకి తెచ్చుకోవాలి. అక్కడ ఉన్నదంతా కూడా విద్యామయం. అలాంటి స్థితిలో అమ్మవారి ఆరాధన చేయమన్నారు. కానీ బాహ్యారాధన మానేమని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు సగుణోపాసన, విగ్రహారాధన ఇవన్నీ కూడా చివరికి చేరేది నిర్గుణోపాసనకే. అయినా మనం శూన్యస్థితిలో కూడా మనం అలా కళ్ళు మూసుకోగానే అమ్మ మనకి కనిపించాలి. ఎంతసేపటికి నేను 100 కిలోల పూలు తెచ్చి పూజ చేశాను, అమ్మకి ఇవాళ ఒక 100 లీటర్ల పాలతో అమ్మకి శ్రీచక్రార్చన చేశాను, ఇది ముఖ్యం కాదు. నువ్వు మనసు పెట్టి ఎంతసేపు అక్కడ కూర్చున్నావు, నువ్వు ఎంతసేపు అమ్మని అక్కడ ఆరాధించావు. కళ్ళు మూసుకుంటే నీకు కనబడుతున్న తల్లి స్వరూపం ఏంటి? ఓ చేతి నిండా పూలు తీసుకొని అమ్మ పాదాల మీద ఓం శ్రీమాత్రే నమః వేస్తే ఉపయోగం లేదు. అక్కడ కనపడుతున్న లలితా స్వరూపం అమ్మగా కనిపించి ఆ అమ్మకి మన చేతులతో అమ్మ ఇచ్చిన అనుగ్రహంతో అమ్మ పాదాల మీద మనం పూలు వేయగలిగితే ఇది కావాలి. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అమ్మవారి శ్రీచక్రార్చన చేశానండి, ఎవడడిగాడు? మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాలు. ఈ బహిర్ముఖాలు అక్కర్లేదు, ప్రచార పాఠోడాపాలు అక్కర్లేదు. అమ్మ ఎదురుకుండా కూర్చొని మీరు పసిపిల్లవాడిగా అమ్మ అక్కడ కూర్చున్నప్పుడు అమ్మ పాదాల మీద పూలు వేస్తే అది అమ్మ స్వీకరిస్తుంది. లోపల మనసులో ఒక దుర్బుద్ధో లేకపోతే మనసు ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటే చేతులు యాంత్రికంగా నోరు మంత్రం చెబుతూ దానివల్ల ఉపయోగం లేదు. సాధకులకి కావాల్సింది అంతర్ముఖంగా అమ్మని ఆరాధించుకుంటూ ఉంటే ఎదురుకుండా చిత్రపటం ఉన్నా లేకపోయినా నీ ఆరాధన అమ్మ దగ్గరికి చేరుతుంది, ఖచ్చితంగా చేరుతుంది. కళ్ళు మూసుకొని అమ్మని అలా స్వరూపంగా భృకుటిలో అక్కడ భ్రూమధ్యంలో నిలుపుకొని కళ్ళు మూసుకొని అమ్మకు నమస్కారం చేసుకుంటే అమ్మ కనపడాలి. అది అంతర్ముఖులవ్వాలి. మనం చేస్తున్న దాని మీద విశ్వాసం ఉండాలి, మనం చేస్తున్న దాని మీద ధ్యాస ఉండాలి. మనం చేస్తున్నది అమ్మవారు స్వీకరిస్తుందన్న భావన లేకపోతే మనం ఎంత చేసినా ఏం చేసినా దానివల్ల ఉపయోగం ఏం లేదు. మీరు అమ్మ అని పిలిస్తే పలుకుతుంది, అంతేగాని అమ్మ అని ఒక 100 రూపాయలు చేతిలో పెడితే పలకదు. మన తల్లి ఉంది, మనం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలిస్తే పలుకుతుంది.
అక్కడ అమ్మాయి కనిపిస్తుంది, మనకి ఇంకెవరు కనిపించరు. అమ్మ ఎదురకుండా ఉంటే అమ్మాయి కనిపిస్తుంది, ఆ అమ్మనే పిలుస్తాం. అలాగే కళ్ళు మూసుకొని భ్రుకుటిలో లలితారాధన చేసేటప్పుడు లలితా స్వరూపాన్ని కనుక భ్రుకుటిలో నిలుపుకొని అమ్మా అమ్మా అని మీరు పిలిస్తే ఖచ్చితంగా ఆవిడ పలుకుతుంది. మీరు తలకాయ ఒకవైపు తిప్పి, లేకపోతే మనసులో ఇవాళ సాయంత్రం ఏ సినిమాకి వెళ్దాం, లేకపోతే మధ్యాహ్నం ఏం భోజనం చేద్దాం, లేకపోతే సాయంత్రం ఏ ఊరు వెళ్దాం, లేకపోతే ఎక్కడన్నా తిరుగుదాం, ఈ ఆలోచనలతో అమ్మ అమ్మ అని మీరు ఎంత అనన్యమస్కంగా పిలుస్తారో ఆవిడ అలాగే ఉంటుంది. మనకి కావాల్సిందల్లా అమ్మ కాళ్ళు పట్టుకోవటం, మొత్తం దృష్టి, మనసు, మాట, చేత అన్నీ ఏకాగ్రంగా పెట్టుకొని అమ్మని పిలిస్తే అదే అంతర్ముఖ సమారాధ్యం. అలాంటి పూజను అమ్మ స్వీకరిస్తుంది. అట్లాంటి దాన్ని మనం చేయాలని కోరుకుంటూ ఐం హ్రీం శ్రీం అంతర్ముఖ సమారాధ్యాయై నమః. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.